కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ బడా స్టార్స్ అంతా స్పీడ్ పెంచారు. ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే 2-3 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేస్తున్నారు. ఇదే ఫార్ములాని ఫాలో అయిన ఓ ముగ్గురు హీరోస్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కొత్త ప్రాజెక్ట్స్ ఫిక్స్ అయినా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో తెలియని పరిస్థితి. టాలీవుడ్ లో ఏడాది గుంటూరు కారంతో హిట్ కొట్టాడు మహేష్ బాబు. ఆ తర్వాత రాజమౌళితో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. స్క్రిప్ట్ రిహార్సల్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తను మేకోవర్ కోసం జర్మనీకి వెళ్ళొచ్చాడు మహేష్ బాబు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఏప్రిల్లో స్టార్ట్ అంటూ గతంలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అక్టోబర్లో షూటింగ్ అంటూ టాక్ వినిపిస్తున్న రాజమౌళి మాత్రం హింట్ ఇవ్వడం లేదు. దీంతో ఏడాది చివర్లో SSMB 29 పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు క్రిటిక్స్. RRR తో హిట్ కొట్టిన రామ్ చరణ్ కూడా ఇప్పుడు ఇదే ప్రాసెస్ ని షురూ చేశాడు. శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ స్టార్ట్ చేసినా ఇప్పటి వరకు అది ఫినిష్ కాలేదు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా RC16 తెరకెక్కనుంది. ఇప్పటికే కథ రెడీ అయింది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా ఫిక్స్ అయింది. ఓపెనింగ్ కూడా జరిగిపోయింది. కానీ ఇప్పటి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. గేమ్ చేంజర్ విషయంలో ఏర్పడిన డైలమా RC16 కి పెద్ద శాపంగా మారింది. ఇది కంప్లీట్ అయితేనే గానీ బుచ్చిబాబు ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళదు. డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. దీంతో సెప్టెంబర్ లేదా అక్టోబర్లో బుచ్చిబాబు సినిమాని రామ్ చరణ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఏజెంట్ తో డిజాస్టర్ కొట్టిన అఖిల్ కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినా ఇప్పటి వరకు సినిమా స్టార్ట్ చేయలేదు. సైలెంట్ గా తన కటౌట్ ని చేంజ్ చేసిన అఖిల్ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడో ఎవరికీ అర్థం కావడం లేదు. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని అఖిల్లో ఉన్నాయి. కానీ బ్యాడ్ టైం బాధేయడంతో కాస్త టైం తీసుకున్నాడు. కుదిరితే ఆగస్టు లేదంటే అక్టోబర్లో అఖిల్ కొత్త సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనం. మొత్తానికి టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ సెట్ అయినా పట్టాలెక్కించడంలో ఎక్కువ టైం ని కిల్ చేస్తున్నారు ఈ ముగ్గురు హీరోలు. ఎంత పెద్ద హీరో అయినా ఎన్ని వందల కోట్లు వసూలు చేసినా సాలిడ్ హిట్ లేకపోతే ట్రాక్ రికార్డ్ మొత్తం సున్నా. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కున్నారు ఓ ముగ్గురు బాలీవుడ్ స్టార్స్. సక్సెస్ అందుకొని 5-6 ఏళ్ళు అయిపోవడంతో తమ కెరియర్ కి ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి సరైన హిట్ పడి 5 ఏళ్లు దాటుతోంది. 2016లో వచ్చిన సుల్తాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత వచ్చిన టైగర్ జిందా హై కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇక రేస్ 3తో మొదలైన ఫ్లాపుల రికార్డ్ టైగర్ 3 వరకు కొనసాగింది. మధ్యలో దబాంగ్ 3, రాధే, కిసీ కే బాయ్ కిసీ కే జాన్ అంటూ డిఫరెంట్ ప్రాజెక్టులు చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు. దీంతో కండరవీరుడి కెరీర్ ఇప్పుడు డేంజర్ జోన్ లో పడినట్లయింది. అర్జెంట్ గా హిట్ కొట్టకపోతే ఉన్న మార్కెట్ కూడా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్. అందుకే మురుగదాస్ డైరెక్షన్ లో సికిందర్ చేస్తున్నాడు సల్మాన్. ఈ ప్రాజెక్ట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. సల్మాన్ లానే బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న మరొక హీరో అక్షయ్ కుమార్. 2020కి ముందు అక్షయ్ కెరియర్ పీక్స్ లో ఉండేది. తను ఏ సినిమా చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు వసూళ్లు వచ్చేవి. కానీ ప్యాడ్ మ్యాన్ తో స్టార్ట్ అయిన ఫ్లాపుల వర్షం రీసెంట్ గా వచ్చిన సర్ఫీరా వరకు కంటిన్యూ అయింది. 7 ఏళ్లలో 16 డిజాస్టర్స్ ఇచ్చిన హీరోగా కొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న స్కై ఫోర్స్ అక్షయ్ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా హిట్ అయితేనే తన మార్కెట్ మళ్లీ రైజ్ అవుతుంది. లేదంటే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. దంగల్ తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన అమీర్ ఖాన్ కూడా సాలిడ్ హిట్ కొట్టి 7 ఏళ్లు అయిపోయింది. సీక్రెట్ సూపర్ స్టార్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా అంటూ భారీ ప్రాజెక్టులు చేసినా ఏదీ వర్కౌట్ కాలేదు. దీంతో షార్ట్ బ్రేక్ ఇచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ ఇప్పుడు సితారే జమీన్ పర్ అనే సీక్వెల్ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిజల్ట్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు అమీర్. మొత్తానికి బాలీవుడ్ లో ఈ ముగ్గురు హీరోల కెరియర్ కి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. చేతిలో ఉన్న సినిమాలతో అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. హీరోయిన్ ఎవరైనా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు గ్లామర్ రోల్స్ చేస్తారు. వన్స్ లీడ్ రోల్స్ ఆగిపోయాక సైడ్ క్యారెక్టర్స్ కి షిఫ్ట్ అయిపోతారు. కానీ కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు సంప్రదాయబద్ధంగా కనిపించిన ఓ మల్లీవుడ్ బ్యూటీ ఇప్పుడు సడన్ గా రూట్ మార్చింది. ట్రెడిషనల్ రోల్స్ కి బ్రేక్ ఇచ్చి గ్లామర్ షో చేయడానికి సై అంటోంది. మల్లీవుడ్ బ్యూటీస్ ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. పాత్రలకి తగ్గట్టు గ్లామర్ షో చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుపమ పరమేశ్వరన్.
కెరీర్లో దాదాపు 10 ఏళ్ల పాటు ట్రెడిషనల్ లుక్లో కనిపించిన అనుపమ టిల్లు స్క్వేర్తో రూల్స్ అన్ని బ్రేక్ చేసింది. హాట్ లుక్స్లో సెక్సీగా కనిపించి సాలిడ్ హిట్ని అకౌంట్లో వేసుకుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫాలో అవుతోంది కీర్తి సురేష్. సర్కార్ వారి పాట తర్వాత ఒక్క తెలుగు సినిమా చేయని హాట్ బ్యూటీ ఇప్పుడు బేబీ జాన్తో బాలీవుడ్లో అడుగుపెడుతోంది. ఈ సినిమా సెట్స్ నుంచి కీర్తి పిక్స్ లీక్ అవగా అందులో క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. రఘుతాత మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో కూడా కీర్తి డ్రెస్సింగ్ చూసి అంతా అవక్కయ్యారు. ఫ్లోరల్ శారీ, బ్యాక్లెస్ బ్లౌజ్ వేసుకొచ్చిన కీర్తి సురేష్ స్కిన్ షోతో అందరినీ అట్రాక్ట్ చేసింది. ప్రెజెంట్ ఈ పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగానే కీర్తి సురేష్ డ్రెస్సింగ్ సెన్స్ పూర్తిగా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. బేబీ జాన్ రిలీజ్ అయ్యాక మహానటి క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో అన్న చర్చ జరుగుతోంది. స్టార్ హీరో ఎవరైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే 4-5 నెలలు రెస్ట్ తీసుకుంటారు. కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో స్లో అండ్ స్టడీని ఫాలో అవుతారు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటున్నాడు ఓ పాన్ ఇండియా స్టార్. వరుసగా 2 సినిమాలు నేషనల్ వైడ్ గా సత్తా చాటినా ఆగస్ట్ నుంచి మళ్ళీ ఫుల్ బిజీ కాబోతున్నాడు. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ప్రభాస్. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఫారెన్ కి వెళ్లిన డార్లింగ్ రీసెంట్ గా హైదరాబాద్ వచ్చాడు. ప్రెజెంట్ రెస్ట్ మోడ్ లో ఉన్న తాను ఆగస్ట్ నుంచి ఫుల్ బిజీ కాబోతున్నాడు. ఆగస్ట్ లో ఓ కీలకమైన స్కెడ్యూల్ ని ప్లాన్ చేశాడు మారుతి. ఆగస్టు 2 నుంచి ఈ స్కెడ్యూల్ షురూ కానుంది. ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీన్ తెరకెక్కించనుంది యూనిట్. మరోవైపు ఆగస్టు 22 నుంచి హను రాఘవపూడి ప్రాజెక్ట్ ని డార్లింగ్ స్టార్ట్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 రోజుల పాటు ఈ స్కెడ్యూల్ కంటిన్యూస్ గా సాగనుంది. అంటే ఆగస్టు మొత్తం ఈ 2 సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ఫుల్ బిజీగా ఉంటాడు. హను రాఘవపూడి ప్రాజెక్ట్ కంటే ముందే సందీప్ రెడ్డి వంగా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఇప్పటికే స్పిరిట్ కథని రెడీ చేశాడు డైరెక్టర్. కాస్ట్ అండ్ క్రూ పై కూడా ఫోకస్ పెట్టాడు. అక్టోబర్లో ప్రభాస్ కి మరోసారి స్పిరిట్ మూవీ ఫుల్ నరేషన్ ఇచ్చి నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఈలోగా రాజాసాబ్ మూవీ పూర్తి చేసి సందీప్ ప్రాజెక్ట్ కోసం రెడీగా ఉంటాడు ప్రభాస్. ఇలా వచ్చే 4 నెలలు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో ఫుల్ బిజీగా గడపబోతున్నారు డార్లింగ్. హీరోలు విలన్స్ గా మారితే మంచి క్రేజ్ వస్తుంది. ఫస్ట్ మూవీకి ప్లస్ అవుతుంది. కానీ వాళ్ళ అసలు సత్తా తర్వాతే తెలుస్తుంది. సెకండ్, థర్డ్ ప్రాజెక్ట్స్ తో కూడా సక్సెస్ అయితే విలన్ గా కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ప్రెజెంట్ ఇదే విషయాన్ని ప్రూవ్ చేసుకోవాలని తెగ తహతహలాడుతున్నారు బాలీవుడ్ స్టార్స్. సెట్స్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ తో సరికొత్త విలనిజం చూపించాలని రెడీ అవుతున్నారు. సంజయ్ దత్ కేజీఎఫ్ సిరీస్ తో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిన బాలీవుడ్ స్టార్. రాకీ బాయ్ కి టఫ్ ఫైట్ ఇచ్చే అధీరా క్యారెక్టర్ లో అద్దరుకొట్టాడు. సినిమా సక్సెస్ లో తనదైన పాత్ర చూపించాడు. అందుకే ఏరి కోరి మరి లియోలో పెట్టుకున్నాడు లోకేష్ కనగరాజ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద బాల్చా తన్నేసింది. లోకేష్ సినిమాలో విలన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటారు. కానీ లియోలో సంజయ్ క్యారెక్టర్ తేలిపోయింది. దీంతో డబుల్ స్మార్ట్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు అధీరా. ఇందులో బిగ్ బుల్ గా నట విశ్వరూపం చూపించి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. సంజయ్ కెరియర్ కి పూరి సినిమా చాలా కీలకం. ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా విలన్ గా సంజయ్ కంటిన్యూ అవుతాడు. ఏ మాత్రం తేడా కొట్టినా నార్త్ ఇండస్ట్రీకే పరిమితమైపోతాడు. బాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సైఫ్ అలీ ఖాన్ కూడా సౌత్ బాట పట్టాడు. ప్రభాస్ ఆదిపురుష్ లో రావణ్ రోల్లో నటించినా పెద్దగా క్రేజ్ రాలేదు. అయినా దేవరాలో ఆఫర్ ఇచ్చాడు కొరటాల. ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇచ్చే భైరా పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ కూడా సైఫ్ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. దేవరా హిట్ అయితేనే సౌత్ విలన్ గా సైఫ్ కంటిన్యూ అవుతాడు. ఎక్కడ తేడా కొట్టినా మళ్ళీ బాలీవుడ్ చెక్కాల్సిందే. బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా విలన్ గా యూటర్న్ తీసుకున్నాడు. సల్మాన్ చేసిన టైగర్ 3లో స్టైలిష్ విలన్ గా కనిపించిన తాను ఇప్పుడు సౌత్ లో 2 ప్రాజెక్ట్స్ కి సైన్ చేశాడు. ఇందులో ఒకటి పవన్ ఓజీ కాగా మరొకటి అడ్విశేష్ గూఢాచారి. ఈ 2 సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ ప్రాజెక్ట్స్ తో ఇమ్రాన్ సత్తా చాటితే క్రేజీ విలన్ గా కంటిన్యూ అవ్వచ్చు. ఎక్కడ తేడా కొట్టినా సీన్ సితారే. మొత్తానికి సెట్స్ పై ఉన్న ఈ 4 ప్రాజెక్ట్స్ సంజయ్, సైఫ్, ఇమ్రాన్ హష్మీ క్యారియర్స్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా మారాయి. తమిళ హీరోస్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. కుదిరితే ఎక్స్పెరిమెంట్స్ లేదంటే బైలింగ్వల్ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. కానీ ఈ విషయంలో స్లో అండ్ స్టడీని ఫాలో అవుతున్నారు ఓ 2 స్టార్ హీరోస్. అరవాడ్డాలో ఫుల్ డిమాండ్ ఉన్నా చకచక సినిమాలు చేయడం లేదు.
కోలీవుడ్ స్టార్ హీరోస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. కమల్, రజనీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో హల్చల్ చేస్తుంటే సూర్య, విక్రమ్, ధనుష్లు ఎక్స్పెరిమెంట్స్ తో హై వోల్టేజ్ ని పుట్టిస్తున్నారు. ఇక మిగిలిన హీరోలు కూడా చిన్న చితక ప్రాజెక్టులతో బిజీగా ఉంటే మానాడుతో బౌన్స్ బ్యాక్ అయిన శింబు మాత్రం స్లో అండ్ స్టడీనే ఫాలో అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ పాతతాల ప్రాజెక్ట్ ని రిలీజ్ చేసిన తానిప్పుడు కమల్ థగ్ లైఫ్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. STR 48 ఎప్పుడో ఫిక్స్ అయినా ఇప్పటి వరకు పట్టాలపైకి వెళ్ళలేదు. 4-5 దర్శకులు శింబుకి కథను వినిపించినా దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో శింబు ఎందుకు సైలెంట్ అయ్యాడు అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. శింబులానే సైలెంట్ మోడ్లోకి కెరియర్ని కంటిన్యూ చేస్తున్న హీరో ధ్రువ్ విక్రమ్. వర్మ సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తాను ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ అనిపించుకున్నాడు. తండ్రితో కలిసి మహాన్ సినిమా చేసిన తాను ఇప్పుడు మారి సెల్వరాజ్ డైరెక్షన్లో బైసన్ మూవీ చేస్తున్నాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఫినిష్ కాలేదు. రీసెంట్గా సుధా కొంగర ధ్రువ్కి ఓ కథ చెప్పింది. కానీ దాన్ని ఈ యంగ్ హీరో సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో 2-3 దర్శకులు స్టోరీస్ నేరేట్ చేసిన డిఫరెంట్ మూవీస్ కోసం ధ్రువ్ సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కోలీవుడ్ హీరోస్ అంతా క్లాస్ మాస్ సినిమాలతో బిజీ అయితే ఈ ఇద్దరు మాత్రం సైలెంట్ అయ్యారు. తమిళ్లో మంచి డిమాండ్ ఉన్న కొత్త ప్రాజెక్ట్ని ఓకే చేయడంలో వెనకబడిపోతున్నారు.